తెల్లమద్ది చెట్టు అర్జున. ఒక్క ముక్కలో దీని గురించి చెప్పాలంటే గుండెకి బలం, ఆరోగ్యానికి వరం ఈ తెల్లమద్ది అని చెప్పొచ్చు. ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా నిలిచి ఎందరికో ప్రాణాలని దానం చేస్తూ తరతరాలుగా మానవాళికి ఆరోగ్యాన్ని పంచుతున్న వనమూలికలు ఎన్నెన్నో ఉన్నాయి. అడవిలో, నదీ తీరాలలో గుబురుగా పెరిగి ఒక అద్భుతమైనటువంటి ఔషధ గుణాలతోటి ఎన్నో రోగాలు పారదోలేటువంటి అరుదైనటువంటి సంపద మన తెల్లమద్ది చెట్టు. తన పేరే కాదు, తను చేసేటటువంటి ఆ పనులలో, ఆ కార్యాల్లో కూడా అర్జునుడిలాగా ఆ రోగాల్ని ఛేదించేటటువంటి ఈ వృక్షం నిజంగా ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పొచ్చు. ఆయుర్వేద శాస్త్రంలో తెల్లమద్దికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ముఖ్యంగా గుండె సంబంధమైనటువంటి వ్యాధులకి ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. ద బెస్ట్ ఔషధం కింద ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉంది. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా దీనిపైన అనేక పరిశోధనలు చేసి ఈ మద్ది బెరడులో ఉండేటువంటి ఔషధ గుణాలని కన్ఫైన్ చేశారు, నిర్ధారించారు. టానిన్స్, అలాగే ఇంకా సపోనిన్స్, ఫ్లావనాయిడ్స్, కాల్షియం, ముఖ్యంగా మెగ్నీషియం ప్రధానంగా, అలాగే జింక్, కాపర్, ఒకటి కాదు రెండు కాదు అనేక మూలకాలు దీంట్లో పుష్కలంగా ఉన్నాయని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు, నిర్ధారించారు. ఈ గుణాల వల్లనే మద్ది చెట్టు తాలూకు ఆ పట్ట కానీ ఆ భాగాలు కానీ గుండె కండరాల్ని శక్తివంతం చేస్తుంది, రక్తనాళాలని బలోపేతం చేస్తుంది, రక్తం తాలూకు ఆ సరఫరాని మెరుగుపరుస్తుంది, బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది. గుండె జబ్బులతో బాధపడే వాళ్ళలో కనిపించేటువంటి ఆయాసం, అలసట, కొంచెం నడిచినా వచ్చేటటువంటి ఆయాసం, ఇలాంటి లక్షణాలను తగ్గించడానికి ఇది ది బెస్ట్ మెడిసిన్ కింద పనిచేస్తుంది. గాయాలను మాన్పడానికి, అలాగే విరిగిన ఎముకలు అతుక్కోవటానికి కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది మన సంస్కృతిలో, ఆయుర్వేదంలో ఒక అంతర్భాగంగా నిలిచిపోయింది. గుండె దడ, అలాగే గుండె నీరసం, ఆయాసం, అలసట, కొంచెం నడిచినా కానీ ఆయాసం రావటం, రక్తపోటు ఎక్కువ ఉండటం, ఇలాంటి వాటితో పాటుగా ఛాతి నొప్పి గుండె జబ్బుల్లో ప్రధానంగా కనిపించే లక్షణాలు. సాధారణంగా వంశపారంపర్య కారణాల వల్ల ఇది వస్తూ ఉంటుంది. అలాగే కొవ్వు ఎక్కువ అవటం శరీరం లోపల, అలాగే ఊబకాయం, అలాగే మందగించినటువంటి ఇన్యాక్టివ్ లైఫ్ స్టైలు, ఇంకా మానసిక ఒత్తిళ్ళు, పొగ తాగటం, ఇవన్నీ కూడా గుండె జబ్బులకి ప్రధాన కారణం కింద నిలుస్తున్నాయి. అలాగే డయాబెటీస్, వయసుతో పాటు వచ్చేటటువంటి మార్పులు కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇలాంటప్పుడు ఈ తెల్లమద్ది అంటే అర్జునాన్ని ఎలా వాడుకోవాలి? 1 నుంచి 6 గ్రాముల ఈ తెల్లమద్ది బెరడు పొడిని తీసుకోవాలి ఇంటర్నల్గా, డివైడెడ్గా. దీన్ని 2 పూట్ల కూడా వేడి ఆవు పాలతో కలిపి తాగొచ్చు. లేదా మరొక పద్ధతి ఏంటంటే మేగడ తీసేటటువంటి పాలలో ఈ పొడి కలిపి బాగా కాచి కొద్దిగా బెల్లం కలుపుకొని ఇంటర్నల్గా తాగొచ్చు, టీ లాగా. అయితే ఇది ట్యాబ్లెట్స్ రూపంలో, క్యాప్సూల్స్ రూపంలో కూడా ఎక్స్ట్రాక్ట్ రూపంలో లభిస్తూ ఉంది. ఒకవేళ అలాంటిది ఏమన్నా వాడుకోదొస్తే 500 మిల్లీగ్రాములు ఫుడ్ తర్వాత తీసుకోవచ్చు, కానీ ఫ్రెష్గా తీసుకోవడం మంచిది. ఇలాగ రెగ్యులర్గా చేస్తూ ఉంటే గుండె కండరాలు శక్తివంతం అవుతాయి, రక్తపోటు పెరగకుండా ఇది సహాయపడుతుంది. అలాగే మరొకటి ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఉబ్బసం. ఇది ఒక్కొక్కసారి శ్వాసకోశ సమస్యల వల్ల రావచ్చు, గుండె సమస్యల వల్ల కూడా రావచ్చు. గుండె సమస్యల వల్ల వస్తే కార్డియాక్ ఆస్తమా అని కూడా అంటారు. ఏదేమైనా ఈ ఆయాసం, బ్రెత్లెస్నెస్, ఆన్ ఎగ్జర్షన్ ఇలాంటి వాటిలో ఈ అర్జున అమోఘంగా పనిచేస్తుంది. సాధారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలాగే పిల్లి కోతలు, దగ్గు, ఆయాసం, ఛాతీ బిగుతుగా అనిపించడం ఈ ప్రధాన లక్షణాల కింద కనిపిస్తూ ఉంటాయి. ఆయాసం ఉన్నప్పుడు సాధారణంగా ఎలర్జీలు కానీ, వాయు కాలుష్యం, అలాగే చల్లటి వాతావరణం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు ఇలాంటి ఆయాసానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే మరి తెల్లమద్దిని ఎలా వాడుకోవాలి అంటే 60 మిల్లీలీటర్ల మద్ది పట్ట తాలూకు కషాయం, అంటే మద్ది చెట్టు పైన బెరడు ఉంటుంది కదా, దాన్ని తెచ్చుకొని కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం గాయాలి. దీన్ని 60 ml రోజుకి 2 పూట్ల కూడా డివైడెడ్గా తీసుకోవాలి. తీవ్రమైనటువంటి సందర్భాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి ఆహార ఔషధాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే పౌర్ణమి రోజు పగలు ఉపవాసం ఉండాలి, రాత్రిపూట వెన్నెలు తగిలే చోట ఒక పాత దంపుడు బియ్యం, అలాగే ఆవు పాలు, అలాగే పటికి బెల్లం కలిపి ఒక పాయసంలాగా తయారు చేసుకోవాలి. వెన్నెలలో తెల్లారుజామున 4 గంటల వరకు కూడా ఈ పాయసాన్ని ఉంచి దానికి 10 గ్రాముల తెల్లమద్ది చెక్క పొడిని కలిపి లోపలికి తీసుకోవాలి. ఇది తిన్న తర్వాత దాదాపుగా ఒక 12 గంటల పాటుకి నిద్రపోకూడదు. ఇలాగ 3 పౌర్ణమి రాత్రులు చేయాలి. దీంతో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఈ ఆయాసం విషయంలో ముఖ్యంగా కార్డియాక్ ఆస్తమాల ఉపయోగం కనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది కఫాన్ని తగ్గిస్తుంది. అలాగే మరొక సమస్య మూత్ర సంబంధ సమస్య. చాలామంది దీంతో బాధపడుతుంటారు, ముఖ్యంగా మహిళలు.
సాధారణంగా మూత్రం ధారాళంగా రాకపోవడం అనేది ఈ యూరినరీ స్ట్రాంగులేషన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కనిపిస్తూ ఉంటుంది. మూత్రంలో మంట అనుబంధ లక్షణం కింద ఉంటూ ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రధానంగా మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు చాలా తక్కువ మొత్తంలో ఈ మూత్రం అనేది వస్తూ ఉంటుంది. కారణాల విషయానికి వస్తే సాధారణంగా ఇలాంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్ అనేవి మూత్రపిండాల్లో రాళ్ళ వల్ల రావచ్చు, లేదా ప్రోస్టేట్ గ్రంథి మగవాళ్ళలో ఆ సమస్య వల్ల రావచ్చు, లేదా డీహైడ్రేషన్ వల్ల కూడా రావచ్చు. కొన్ని రకాల మందులు కూడా యూరినరీ బర్నింగ్కి కారణం అవుతూ ఉంటాయి. ఏదేమైనా ఇలాంటప్పుడు తెల్ల మద్ది ఉపయోగపడుతుంది. దీని వాడకం ఎలా అంటే మద్ది చెక్క కషాయం లేదా మద్ది చందనం కలిపినటువంటి కషాయం, దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. మూత్రంలో మంట ఉందనుకోండి, అప్పుడు మద్ది చెక్క చూర్ణాన్ని పాలకు కలిపి లోపలికి తీసుకోవచ్చు. ఇది వీర్య నష్టంలో కూడా ఉపయోగపడుతుంది. ఆ వీర్య నష్టం తర్వాత వచ్చేటువంటి నీరసం తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఆసక్తికరమైనది యంగ్స్టర్స్లో మొటిమలు, అలాగే దాని తాలూకు మచ్చలు. మొటిమలే సమస్య అనుకుంటే దాన్ని పిండటం వల్ల మచ్చలు తయారవుతాయి, అవి ఇంకా సమస్య. ముఖం పైన ఎర్రటి మచ్చలు తయారవుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి. అలాగే ఇవి చీముతోటి కూడి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒకసారి నల్లటి మచ్చలు, అలాగే పిగ్మెంటేషను, చర్మం పైన గరుకుదనం, ఇలాంటివి కూడా అనుబంధ లక్షణాల కింద కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఈ తెల్లమద్దిని ఎలా వాడుకోవాలి అంటే, ఈ తెల్లమద్ది అంటే అర్జున చెట్టు బెరడు తాలూకు పట్ట, అలాగే మంజిష్ట, ఈ రెండింటినీ కలిపి పొడి చేసుకొని నీళ్ళకి కలిపి ముఖానికి లేపనం కింద పూసుకోవాలి. లేదా మరొక వేరియేషన్ ఏంటంటే తెల్లమద్ది చెట్టు బెరడ్ని మంచినీళ్ళతోటి అరగదీయాలి. ఈ గంధాన్ని రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకొని ఉదయం కడిగేసుకుంటూ ఉండాలి. ఇది ఎలా పనిచేస్తుందంటే ఆయుర్వేద ప్రకారంగా ఇది రక్త దోషాలను నివారిస్తుంది, చర్మానికి కాంతినిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆ మొటిమలకి కారణమయ్యేటటువంటి ఆ బ్యాక్టీరియాని అరికడతాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నాన్ హీలింగ్ అల్సర్స్, అంటే తగ్గని వ్రణాలు ఉన్నాయనుకోండి, ఇది ఒక హెడ్ రెమెడీ లాగా, ఒక బ్రహ్మాస్త్రం లాగా, ఒక రామబాణంలా పనిచేస్తుంది. ఎంతో కాలం నుంచి మానకుండా ఉండేటువంటి గాయాల వల్ల చీము పడుతుంది. ఆ తర్వాత దుర్వాసన వస్తూ ఉంటుంది, నొప్పి, వాపు ఇలాంటివి తయారవుతూ ఉంటాయి, పుండ్లు పెద్దవి కూడా అవుతూ ఉంటాయి. అప్పుడు ఇక గ్రాఫ్టింగ్ కూడా లొంగని పరిస్థితి వచ్చేస్తుంది. సాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా బ్లడ్ ఫ్లో తగ్గటం, డయాబెటీస్, ఇంకా ఇమ్యూనిటీ తగ్గటం, ఇలాంటి అంశాల వల్ల, పోషకార లోపం వల్ల ఈ అల్సర్స్ నాన్ హీలింగ్ అల్సర్స్ కండిషన్కి వచ్చేస్తాయి. ఇలాంటప్పుడు తెల్ల మద్ది మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ఉపయోగకరమైంది మద్ది తాలూకు ఆకులు, అంటే మద్ది చెట్టు ఆకుల్ని కాల్చి మసి చేయాలి. దీన్ని సింపుల్గా నాన్ హీలింగ్ అల్సర్స్ పైన, తగ్గని పుండ్ల పైన డస్టింగ్ పౌడర్ లాగా అప్లై చేయాలి. లేదా మరొక మంచి వేరియేషన్ ఏంటంటే సింపుల్గా మద్ది ఆకుల్ని ఎండబెట్టి కాల్చి బూడి చేసి ఆ బూడిదని ఆ మొండి వ్రణాల పైన అప్లై చేసి తర్వాత పచ్చి మద్ది ఆకులతోటి కట్టుకట్టాలి. అంటే మనం ఒక బ్యాండేజ్ ఎట్టు కడతాం అట్లా మద్ది ఆకులతోటి కట్టుకట్టాలి. ఏ పుండైనా సరే మానకపోతుంటే ఇలాగా మద్ది ఆకుల్ని కట్టుకడుతూ ఉంటే ఫాస్ట్గా హీలింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే దీనికి కషాయ రసం ఉంటుంది కాబట్టి వ్రణాలను శుభ్రం చేస్తుంది, మాన్పుతుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ని అరికట్టడానికి సహాయపడతాయి. అలాగే మెయిన్గా టిష్యూ రీజవనేషన్కి సహాయపడతాయి. గాయాలు త్వరగా మానడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇక విరిగిన ఎముకలలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. తీవ్రమైనటువంటి నొప్పి, వాపు, ఇంకా చేతులు కదల్చడానికి ఇబ్బందులు, ఇలాంటివి ఈ విరిగిన ఎముకల వల్ల కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఇది బాగా హైపర్ సెన్సిటివిటీ కూడా డెవలప్ అవుతుంది. సాధారణంగా ప్రమాదాల వల్ల కానీ, కింద పడటం వల్ల కానీ, లేదా ఆటలాడేటప్పుడు గాయాల వల్ల కానీ ఎముకలు బలహీనం పడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఆస్టియోపోరోసిస్ వచ్చి ఎముకలు విరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ తెల్లమద్ది బెరడ్ని పొడి చేసుకొని రోజుకి 2 సార్లు 2 పూట్ల కూడా అర చెంచాడు పొడిని ఒక చెంచాడు ఆవు నెయ్యితో కలిపి తీసుకుంటే ఈ హీలింగ్ అనేది జరిగి ఫ్రాక్చర్స్ హీల్ అవుతాయి. ఎందుకంటే ఇది సంధానానికి ఉపయోగపడుతుంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఈ తెల్లమద్ది అంటే అర్జున అనేది అనేక రకాలుగా మనకి సహాయపడుతుంది, ఒక ఔషధంలాగా ఉపయోగపడుతుంది. దీన్ని సరైనటువంటి పద్ధతిలో, సరైన మోతాదులో ఉపయోగించుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందొచ్చు. ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి వరాల గురించి తెలుసుకోవటం, వాటిని సద్వినియోగం చేసుకోవటం మనందరి బాధ్యత. మద్ది తన ప్రతి భాగంతో మన ఆరోగ్యానికి తోడ్పడటానికి సిద్ధంగా ఉంది. మనం చేయాల్సిందల్లా దాని శక్తిని గుర్తించడం, దాన్ని ఆశ్రయించడం.